వైసీపీలో కీలక నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ఒక రకంగా తాజాగా ఆయన గురించి ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వరుసగా 2 సార్లు జైలుకి వెళ్ళొచ్చారు, ఆయన జైల్లో ఉండొచ్చారు వరుసగా. ఇటువంటి నేపథ్యంలో సాధారణంగానే ఆ ప్రాంతంలో నందిగం సురేష్ గారి మీద ప్రజలకున్న అభిమానం కానివ్వండి, ఆయన జైలుకి వెళ్ళి రావడం పట్ల ఆయన మీద సింపతి పెరిగింది అనేది కూడా ఒక ఫీడ్బ్యాక్ అట వైసీపీకి. అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో మరింత ఆదరణ చూరగొనడానికి ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నారు నందిగం సురేష్ అనేది ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన మద్దతు కూడగట్టుకునేందుకే నందిగం సురేష్ పాదయాత్ర చేయబోతున్నారు అనేది. అయితే ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి ఆయనే వద్దన్నారట జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఆయన నందిగం సురేష్ ఈ పాటికే పాదయాత్రకు రెడీగా ఉన్నాడు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. సో ఈ పరిణామాలన్నీ గమనిస్తే కనుక సింగిల్ టైం ఎంపీగా మిగిలిపోకూడదు అన్న ఉద్దేశంతో నందిగం సురేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆయన ఎలా ముందుకు వెళ్తారు, ఈలోగా ఎదురయ్యే సమస్యలు ఏంటి, అధికార పార్టీ ఆయన దూకుడిని ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుంది అనేది చూడాలి. కాకపోతే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే తమ నియోజకవర్గాల్లో ఎంపీలు కూడా, మాజీ ఎంపీలు కూడా పాదయాత్రలు సిద్ధమవుతున్నారా? నిజంగా ఒకళ్ళు సిద్ధమైతే రేపొద్దున ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతారు. ఒక ఎమ్మెల్యే సిద్ధమైతే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతారు. అయితే ఎమ్మెల్యేలు మీన్స్ మాజీ ఎమ్మెల్యేలు, ఇదంటే ఇన్ఛార్జీలు. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తారు. ఏది ఏమైనా నందిగం సురేష్ సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వద్దన్నారు అనేది రేపొద్దున భవిష్యత్తులో ఆయన ఏమైనా మళ్ళీ రెడీ అవుతారేమో చూడాలి.